ఇది చూడండి సార్, ఫస్ట్ క్వశ్చన్. దయచేసి ఫార్ములా మెథడ్ కావాల్సుకున్న వాళ్ళు ఈ క్లాస్ మీకు ఉపయోగపడదు. నవ్ క్వశ్చన్ 1 by 1 మనం సాల్వ్ చేసుకుంటూ వద్దాము. ఫస్ట్, 800 రూపాయల ప్రకటిత ధర ఉన్న ఒక వస్తువుని వినియోగదారుడు వరుసగా 2 సార్లు రాయితీ పొందడం ద్వారా 612 రూపాయలకు కొన్నాడు. ఓకే, 800 రూపాయలు ఒక వస్తువు, దాని మీద 2 సార్లు రాయితీ ఉన్నది. ఫస్ట్ ఒక రాయితీ ఎంత? 15%. అంటే 100 మీద 15 తగ్గింది. 100 మీద 15 తగ్గితే ఈ వాల్యూ ఎంత? 85. రెండో రాయితీ నాకు తెలియదు, కానీ ఫైనల్గా నేను ఎంతకు తీసుకున్నాను? 612కు తీసుకున్నా. ఆర్ యు ఆల్ విత్ మీ? 800 రూపాయలు ఉండే కన్నా ఒక అతను నాకు డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. 100 మీద 15 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. 100 మీద 15 డిస్కౌంట్ ఇచ్చాడు. 612 డిజిటల్ సమ్ ఎంత? 9. 9 ఇంటూ ఎనీ నంబరే 9 రావాలి. 100 మీద 10 తగ్గితే ఎంత? 90. 9 ఇంటూ ఎనీ నంబర్ ఎంత? 9. 612 డిజిటల్ సమ్ ఎంత? 9. సార్ మీరు టక్కున 10% అని ఎందుకు టక్కున ఎట్లా పెట్టారంటే 612. ఈ క్వశ్చన్లో రూట్ కాజ్ ఏంటి సార్? 612. యాక్చువల్గా ఒక వస్తువు 800 రూపాయలు ఉంది కన్నా, దాని మీద 2 రాయలు ఎత్తే 2 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, 4 ఇచ్చాడు. శాతం 4వ సెషన్లోనో 5వ సెషన్లోనో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అండ్ డిజిటల్ సమ్ డిస్కస్ చేశాను. 800 రూపాయల వస్తువు మీద ఫస్ట్ 15% రాయితీ, 100 మీద 15 రాయితీ అంటే ఎంత? 85. రైట్. 612 డిజిటల్ సమ్ ఎంత? 9. ఇదేమో 9 కాదు, ఇదేమో 9 కాదు. 100 మీద 10 తగ్గింది అనుకోండి, 90. 90 డిజిటల్ సమ్ ఎంత? 9. 9 ఇంటూ ఎనీ నంబర్ ఎంత? 9. ఇది నా మైండ్లో తిరిగిన లాజిక్. చూడంగానే నాకు అర్థమైపోయింది. మీరేం చేసి ఉంటారో తెలుసా సార్? పనికి మాలిన ఎస్పీ ఈక్వలెంట్ ఎంపీ ఇంటూ 1 - D1%. ఎందుకు సార్ ఇది? ఆర్ఎస్ అగర్వాల్ దగ్గర శిష్యరికం తీసుకున్నారు సార్, అవసరమేం లేదు. ఫస్ట్ క్వశ్చన్ అందరికీ అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ అందరికీ అర్థమైందా? ఫస్ట్ ఏం చేశాను? ఎలా అనిల్ నాయర్ సార్ పేపర్ సాల్వ్ చేస్తాడు అని ఫస్ట్ 2 నిమిషాలు టిక్కులు పెట్టుకుంటూ వెళ్ళిన. నేను ఏమనుకొని టిక్కులు పెట్టుకుంటూ వెళ్ళినో ఇప్పుడు నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చెప్పకపోతే క్వశ్చన్ బై క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే నువ్వు నేర్చుకోకన్నా, అంటే ఇలానే బండగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తావు. నీకు జనరల్ కేటగిరీ అయినా మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఇంపార్టెంట్ బ్యాటిల్. అంటే క్వాలిఫైయింగ్ రౌండ్లో నువ్వు క్వాలిఫై అయ్యావు, ముందు ఇంపార్టెంట్ కాంపిటీటర్స్ తోటి నువ్వు మ్యాచ్ ఆడుతున్నావు. నువ్వు జింబాబ్వే మీద ఐర్లాండ్ మీద కొట్టి నేను గెలిచాను అనుకోవడం కాదు. ఆస్ట్రేలియాలు సౌత్ ఆఫ్రికాలు ముందున్నారు, మెయిన్స్ ఎగ్జామ్ ముందున్నది. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? దయచేసి ఇది యూజ్ చేయకండి. నా ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి సార్? ఒక యాప్టిట్యూడ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? క్వశ్చన్తో పాటు ఆన్సర్ ఆప్షన్ కూడా చదువుతాను. క్వశ్చన్తో పాటు ఆన్సర్ ఆప్షన్. ఇంతకుముందు నేను పెట్టిన సెషన్ 1, 2, 3, 4 వీడియోలు, స్ట్రాటజీ వీడియోలో ఈ పాయింట్ నేను బల్లగుద్ది 100 సార్లు చెప్పుంటాను. ఆన్సర్ ఆప్షన్ అనేది క్వశ్చన్లో భాగము, అందుకే నేను టక్కున సాల్వ్ చేశాను. అయిపోయింది. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఈ త్రైసు చాటభారతము త్రైస్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఈ చాటభారతంలో ఏదైనా మనకు కీ పాయింట్ దొరుకుతుందా చూద్దాం. ఇది చూడండి సార్, ఇది వేజెస్ మీద ప్రాబ్లం. The wage of 3 boys are equivalent to wage of 2 men. Amount of work done by 3 men equivalent to work done by 5 boys. ఓకే, ఎవరెవరు ఎంతెంత వర్క్కి ఈక్వల్ అయ్యారు, శాలరీ ఎంత అన్నాడు. మళ్ళీ క్వశ్చన్ చదువుదాం. ఈ క్వశ్చన్ని ఆన్సర్ ఆప్షన్ నుంచి లేపొచ్చా చూద్దాం. 40 boys and 15 men worked for 8 weeks. ఎంత వచ్చింది శాలరీ? 12,600 వచ్చింది. 12,600. ఎంతమంది చేశారు? 40 బాయ్స్ 15 మెన్. ఎంతకాలం చేశారు? 8 వీక్స్ చేశారు. 40 బాయ్స్ 15 మెన్ ఫర్ 8 వీక్స్. వచ్చిన నెంబర్ ఏంటి? 12,600. రైట్. దెన్ ద వేజెస్ 20 బాయ్స్ అండ్ 20 మెన్. అరే ఇక్కడ ఎంతమంది చేస్తున్నారు? 40 మంది యువకులు, 15 మంది మెన్. రైట్. ఇక్కడ ఎంతమంది చేస్తున్నారు? 20 బాయ్స్ అండ్ 20 మెన్. ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు సార్?
20 + 20 40 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు? 40 + 15 55 మంది పనిచేస్తే నాకు వచ్చిన డబ్బులు ఎన్ని? 12,600. 55 మంది పనిచేస్తే లాజికల్గా 55 మంది పనిచేస్తే నాకు వచ్చిన అమౌంట్ ఎంత? 12,600. 40 మంది పనిచేస్తే డెఫినెట్గా అమౌంట్ తగ్గాలి. ఆన్సర్ 12,600 కంటే తగ్గాలి. ఇది కాదు, ఇది కాదు, పోయింది. 12,600 ఇది ఏ నంబర్ తోటి, ఏదైనా ప్రధాన సంఖ్యతోటి అవుతుందా? 126 అంటే 2 × 63. 63 అంటే 7 × 9 అంటే ఇది 7తో డివైడ్ అవుతుంది. నేను టైమ్ అండ్ వర్క్ క్లాస్లో ఈ షార్ట్ కట్ చెప్తాను సార్. ఇది 7తో డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 7తో డివైడ్ అవ్వాలి. 7 1 7 7 55 ఇది కాదు, అయిపోయింది ఆన్సర్. చూడ్డానికి 4-5 స్టెప్పుల్లాగా ఉన్నది, ఖచ్చితంగా ఇది 7తోటి డివైడ్ అవ్వాలి. చూద్దాం సార్. 1 7 1 7 52 7 7 49 38 7 5 35 7 5 ఖచ్చితంగా అవ్వాలి సార్. రైట్. ఇక్కడ ఏమీ కూడా డెసిమల్ వాల్యూలు ఏమీ లేవు, అన్నీ ఇంటీజర్లే ఉన్నాయి, అన్నీ ఇంటీజర్లే ఉన్నాయి. అంటే ఈ క్వశ్చన్ని మీరు గనక వదిలిపెట్టుంటే ప్రాబబ్లీ మీకు క్వశ్చన్ కరెక్ట్గా అర్థం కాలేదు. మొత్తం ఎంతమంది పనిచేస్తున్నారు సార్? 40 మంది బాయ్స్, 15 మంది మెన్. 55 మంది పనిచేస్తే కన్నా 12,600 జీతం వస్తుందట. ఇదంతా సోది, వేజస్సు, క్యాల్కులేషన్ అదంతా నేను రామానుజన్ దగ్గర రీసెర్చ్ చేసేటప్పుడు చేస్తా. రైట్. 40 మంది 15 ఎక్కడ కూడా నెగటివ్ వర్క్ లేదు ఇక్కడ. అంటే ట్యాంక్ నేను ఎంటీ చేస్తున్నాను, ఒకడేమో బిల్డింగ్ని కూలగొడుతున్నాడు, అక్కడ ఏమనలేదు, అంత పాజిటివ్ వర్కే ఉంది. పాజిటివ్ వర్క్ ఉన్నప్పుడు ఏమవుతుంది సార్? ఎక్కువ మంది పనిచేస్తే ఎక్కువ జీతం వస్తుంది, తక్కువ మంది పనిచేస్తే తక్కువ జీతం వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 55 మంది పనిచేస్తే 12,600 వస్తే 40 మంది పనిచేస్తే 12,600 వస్తుందా? దానికంటే తక్కువ వస్తుందా? తక్కువ వస్తుంది. ఈ రెండో ఆప్షన్ ఎగిరిపోయింది, మూడో ఆప్షన్ ఎగిరిపోయింది. నాకు ఇది ఆప్షన్ ఉన్నది, ఇది ఆప్షన్ ఉన్నది. 12,600 అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ M × D = వర్క్. ఆ M × Dలో నాకు 7 ఉన్నది, ఇటువైపు 7 ఉండాలి, ఆన్సర్ కూడా 7తో డివైడ్ అవ్వాలి. 12,285. ఈజీగా ఒక క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకుంటే అందుకే నేను అన్నాను సార్, మీరు బండగా సాల్వ్ చేస్తున్నారు. రీడ్ ద క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ ఆప్షన్. ఇంకేమన్నా ఉన్నాయా చూద్దాం. రీడ్ ద క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ ఆప్షన్. ఇంకేమన్నా ఆన్సర్? ఇది చూడండి సార్. అసలు ఇది చూడంగానే నేను 5 సెకండ్లు కూడా పట్టలేదు, ప్రాబబ్లీ బబుల్ చేయడానికి 5 సెకండ్లు పట్టింది. ఇక్కడ చూడండి సార్, బండగా మీరు ఏం చేస్తారు తెలుసా సార్? 45 × 2/3 × 5/6 + 6 వెళ్ళి వీడియోలు చూడండి సార్, మంచిగా ఇట్లా చెప్తారు. 3/7 అది డివైడెడ్ అంటే 14/15. చాలా ఈజీ క్వశ్చను. రైట్. 45 × 10/18 నవ్వొస్తుంది సార్. ప్లస్ 270 మైనస్ 7 1 7 2 3 మైనస్ 3/5 క్యాల్కులేట్ చేయండి అంటారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎవ్వడు చూస్తలేడు సార్ మీరు ఎట్లా క్యాల్కులేషన్ చేస్తున్నారో. ఇది చూడు కన్నా, అనిల్ నాయర్స్ పద్ధతి. ఫస్ట్ థింగ్ ఆన్సర్ ఆప్షన్లను చూడయ్యా. 286, 572, 352, 248. క్వశ్చన్ చూడంగానే నీకేమర్థమైంది? 45 × 6 270. ఇదేమో 10/18 పాజిటివ్ వాల్యూ. ఇదేమో 1/2 × 3/7 × 4/15. ఇది కూడా చాలా తక్కువ వాల్యూ. 10/18 మీద ఇది తక్కువ. అంటే జస్ట్ 270 కంటే ఎక్కువ ఉండాలి ఆన్సర్. 572 వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది 45 6 270. నాకు 572 రావాలంటే ఇంకెంత రావాలి? 230 302 రావాలి. దీన్ని చేస్తే 302 ఎట్లా వస్తుంది సార్? 45 × 10/18. 45 × 18/18 వేస్తేనే నాకు ఒకటి వస్తుంది. 45 × 1 = 45. ఇవన్నీ భిన్నాలు కన్నా భిన్నాల మీద 48 చేస్తే వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా?
1/2 ఆఫ్ 45 వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా? 3/5 ఆఫ్ 45 వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా? 7/5 ఆఫ్ 45 వాల్యూ పెరుగుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాల్యూ పెరుగుతుంది. నాకు ఇక్కడ కనబడుతుంది కదా అయ్యా, 10/18 వాల్యూ తగ్గుతుంది. ఇదేమవుతుంది? మళ్ళీ వాల్యూ తగ్గుతుంది. జస్ట్ 270 కంటే దగ్గరలో ఉండాలి. 572 కాదు, 352 కాదు. 240 అంటే 270కి జస్ట్ ఎక్కువ ఉండాలి. 248 ఏమో తక్కువ ఉన్నాడు. ఎవరైతే ఎగ్జామ్ పేపర్ రాస్తున్నాడో వాడి తెలివి క్వశ్చన్ మీద చూపెట్టొచ్చు. ఆ తెలివికి కౌంటర్, యాంటీ కౌంటర్ ఏంటి? క్వశ్చన్తో పాటు ఆన్సర్లు కూడా చూస్తాము. మీరు ఆన్సర్ ఆప్షన్స్ చూడకుండా బండగా ఇలా సాల్వ్ చేసినట్టు అవుతే నా 17 సంవత్సరాల అనుభవంతో మెయిన్స్లో కష్టపడతారు. డెఫినెట్గా మెయిన్స్లో మీరు కష్టపడతారు.